చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలకు ముందు ఈబీసీ నేస్తం బాగుందన్నాడు, నాడు నేడు బాగుందన్నాడు, పిల్లలు బాగా చదువుకున్నాడు. ఇప్పుడేమో దాని మీద అవినీతి జరిగింది. ఈ రోజు పిల్లలు సాక్సులు, బూట్లు శుభ్రంగా స్కూల్ పోయి చదువుకొని మిడ్ డే మీల్స్ చిక్కీలు అడిగినా అంటే ఒక జగన్మోహన్ గారి పుణ్యం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు. ఇంగ్లీష్ మీడియం వద్దు. ఈ రోజు ఎక్కడ చూసినా కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిల్లలు ఎక్కడ చదివారో, చంద్రబాబు నాయుడు గారి పిల్లలు మన వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు. కార్పొరేట్ వ్యవస్థ ఇంగ్లీష్ మీడియంలుగా మేము ధనవంతులు అయితేనో ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చా? మా పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా? మా ఉద్యోగాలు రాకూడదా? ఎందుకు ఇంతకన్నా వివక్ష ఏడుంటది? మాట్లాడితే దళితుల మీద ఏమంటారు, తోకలు కత్తిరిస్తారు, దళితులు ఈ సమాజంలో దళితులుగా పుట్టకూడదనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. బీసీలు మాట్లాడితే బీసీలు తోకలు కత్తిరిస్తా అంటారు. ఎవరిని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరు చూసి ఓట్లు వేస్తారా? ఎవడు ఈ రాష్ట్రంలో ఎవడు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఈ గవర్నమెంట్ లో, మన గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకి కానీ ప్రతి నాయకుడు కానీ అందరి అకౌంట్ లో ఏదో బెనిఫిట్ పొందుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏదో అమ్మఒడి కానీ, నాడు నేడు పథకంలో కానీ, అదేవిధంగా రైతు భరోసాలో కానీ, ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ ఏదో విధంగా